నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పాలన గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలుపుతానని వెల్లడి టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు మెప్పు కోసం లోక్సభలో తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ధ్వజం శేష సాయి కళ్యాణ మండపంలో హ్యాండ్లూమ్ ఎక్స్పోను ప్రారంభించిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కూటమి హయాంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో జరిగిన మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి వరకు చేరాలి. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవ భావంతో ఇవ్వాలి. పౌరులకు అందించే 22 సేవల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాలు పొందుపరిచాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు ఉండాల్సిందే అని ఆయన సూచించారు. మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేస్తున్నట్లు అని భావిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, గంజాయి సరఫరా చేసి రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 10వ నెల ఈరోజు 3వసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసాం ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపుల్లో ప్రతి చోట బెదిరించి కమిషన్లు, లంచాలు తీసుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్లు దేశం దాటి వెళ్లినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా, మరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగపడుతుందన్నారు. నిన్న పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఇస్తామని ఆమె తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఉన్నతంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవటమే ఏకైక మార్గమన్నారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో చేనేత, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో చేనేత మేళా, వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పొందూరు, ఉప్పాడ, అంగర, పులగుర్త, బందరు, మంగళగిరి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చీరాల చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వెంకటగిరి, ధర్మవరం, మదనపల్లి, ఎమ్మిగనూరు, గద్వాల్ చీరలు, బెడ్షీట్స్, పోచంపల్లి, కాశ్మీర్, బెంగాల్, బాగల్పూర్ చీరలు, కలంకారీ వంటి ఎన్నో రకాల చేనేత ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. మార్చి 24 నుండి 30వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం ఆమె స్టాల్స్ను, వస్త్రాలను పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నేటి పోటీ ప్రపంచంలో ఉన్నంతగా రాణించాలంటే వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడమే ఏకైక మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత తక్కువ కాలంలోనే 8 సార్లు ఎగ్జిబిషన్స్ పెట్టాం. ఎగ్జిబిషన్స్ పెట్టడం వలన చేనేతలకు వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఇక్కడ సేల్స్ పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి కూడా ఏర్పాటు చేసాం. నిజంగా సేల్స్ కూడా భారీగా పెరిగింది. గతంలో కింద పోలిస్తే ఇప్పుడు సేల్స్ ఇక్కడ మేము అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి పవర్ కావచ్చు, మరి అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఇస్తున్నాం. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఎందుకంటే అన్ని వస్తువులు ఇక్కడ, అన్ని హ్యాండ్లూమ్స్ ఇక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో జార్ఖండ్ నుంచి, మరి తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసాం. మొత్తం 87 స్టాల్స్ ఏర్పాటు చేసామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలకు పూర్వ వైభవం తీసుకురావాలనేదే ముఖ్యమంత్రి గారు, మరి నారా లోకేష్ బాబు గారి ఉద్దేశం. ఎన్నికల సమయంలో మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. సందర్భంగా మన విజయవాడ వాస్తవులు అందరికీ
ఉగాదికి వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటారు కాబట్టి మనము చేనేతని ప్రోత్సహించాలి, ముందరికి తీసుకెళ్ళాలి అని అనుకుని మనం ఈ ఎగ్జిబిషన్ను చేస్తున్నాము. ఇది 31వ తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే 34 వీవ్స్ ఉన్నాయో అలాగే కాకుండా మనకి తెలంగాణ నుంచి, కంచి నుంచి, ఆరణి నుంచి, సేలం నుంచి సొసైటీస్ వాళ్ళు వచ్చారు. సో డైరెక్ట్గా వీవర్స్ని మీరు కలవచ్చు. డైరెక్ట్ ప్రోడక్ట్ మీకు వస్తుంది, సర్టిఫైడ్ ప్రోడక్ట్ వస్తుంది. బీహార్ నుంచి వచ్చారు, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించి ఉగాది సందర్భంగా మీరందరూ మన చేనేత వస్త్రాలు వేసుకొని పండగ జరుపుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నగరంలో తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల మొబైల్ ఫుడ్ వ్యాన్ల నిర్దేశిత ప్రాంతాలు కాకుండా ఇష్టానుసారంగా పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు పెద్ద షాప్ వ్యాపారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సమాధానమిస్తూ నగర వ్యాప్తంగా 7,000 మంది చిరు వ్యాపారులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరినీ సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే కార్పొరేషన్ ద్వారా వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వటం కోసం ప్రత్యేక కమిటీ కావాల్సి వేస్తోందని, దీనికి అధికారులతో కార్పొరేటర్లు ఆమోదించాలని కమిషనర్ తెలిపారు. చిరు వ్యాపారులపై సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ స్పష్టం చేశారు. ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలంటే కమిటీ అవసరం. అది మనం చెప్పడం ట్రై చేస్తున్నాం. మన మీద ఇప్పుడు ఆ కమిటీ ఉంది కాబట్టి అప్పటికి 3 లక్షలు చేస్తామని కాదు, స్టాట్యూటరీ ప్రావిజన్ ఉంది. బట్ ఇంటెన్షన్ అయితే ఏంటంటే ఉన్నది రెగ్యులేట్ చేయాలి. అండ్ ఏదో ఒక బాడీ ఉండాలి, మనము ఏం చేసినా కూడా లీగలీ కరెక్ట్ ఉండాలి. కాబట్టి కమిటీ అవసరం అనేది వాస్తవం. చేస్తామనేది ఏం లేదు, కానీ వాళ్ళ దృష్టిలో పెట్టలేకపోతే ప్రొసీజర్ ల్యాప్స్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా కమిటీ లేదు కాబట్టి చేయలేకపోతున్నాము. వాళ్ళు చెప్పింది చేస్తామని ఉన్నాం కదా, అఫీషియల్ మెంబర్స్ ఉన్నాము, ట్రాఫిక్ నుంచి ఉన్నారు, టౌన్ ప్లానింగ్ నుంచి ఉన్నాము, మనం 8 మంది ఉన్నాము. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, ఎన్ఫోర్స్ చేసేది మనం ఎన్ఫోర్స్ చేస్తాము. కానీ వాళ్ళు చెప్పింది చేస్తామనేది కాదు. కానీ ఇది నేను అనుకున్న చేయాలన్నా కూడా కమిటీ ముందు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఓవర్ చేయవచ్చు, మనం ఓవర్ చేసుకోవచ్చు. బట్ కమిటీ లేకపోతే ఇల్లీగల్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ రైల్లో ప్రయాణిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని గుడిమెట్ల భానుప్రియ వద్ద నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లో దొంగిలించబడిన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని ప్రభుత్వ రైల్వే పోలీసులు సిఐ జేవి రమణ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేవి రమణ మాట్లాడారు. మార్చి 16వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆధునిక సాంకేతికతను వినియోగించి రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు వద్ద నుంచి దొంగతనం చేసిన బ్యాగ్ను స్వాధీనం చేసుకుని 15,62,000 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ను రికవరీ చేశామన్నారు. నిందితులు పుచ్చకాయల నరేష్, షేక్ హైమద్లను కూకట్పల్లి రాఘవేంద్ర మెన్స్ హాస్టల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు ఉందన్నారు. నిందితులు ఇద్దరు పలు కేసుల్లో పాత నేరస్తులుగా ఉన్నారన్నారు. విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లను బాధితులకు అప్పగిస్తామన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి 13/3/2025 ఎర్లీ మార్నింగ్ 3:15 అవర్స్కి ట్రైన్ నెంబర్ 12738 గౌతమి ఎక్స్ప్రెస్లో గుడిమెట్ల భానుప్రియ, షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ కుక్కట్పల్లి, హైదరాబాద్, అలాంగ్ విత్ ఫ్యామిలీతో ఆవిడ ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జర్నీ చేస్తుండగా మనకి రాయనపాడు ఏరియాకి వచ్చి విఎన్సీ క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బ్యాగ్ థెఫ్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి మనకి కన్సర్న్ ఎస్కార్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న భర్తలన్నీ చూశారు. ఎక్కడ కూడా ఆ బ్యాగ్ ట్రేస్ అవ్వలేదు. ఆ బ్యాగ్లో ఏమి వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక ల్యాప్టాప్, కంపెనీకి సంబంధించిన ఒక లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ ఒకటి, తర్వాత
అప్రాక్సిమేట్లీ 95 గ్రామ్స్ హారం, తర్వాత చిన్న హారం, తర్వాత బ్లాక్ బీడ్ చైన్, తర్వాత ఒక నెక్లెస్, స్టోన్స్ నెక్లెస్, తర్వాత ఎయిర్ స్టాడ్స్, ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక సెల్ ఫోను, ఒక సిల్వర్ బౌల్, ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్ ఆ లెనోవా ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకుని వాళ్ళు జర్నీ చేస్తున్నారు ఫంక్షన్ నిమిత్తం. 14వ తారీఖు వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయ్యాల్సి ఉండే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి థెఫ్ట్ చేశారని చెప్పేసి మనకి 16వ తారీఖు అంటే ఆ ఫంక్షన్ అంతా చూసుకుని తర్వాత వాళ్ళు 16వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. వెంటనే కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఐర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యాం. ఒక టెక్నికల్ టీము, ఒకటి ఎంఓ క్రిమినల్స్, పాత నేరస్తుల్ని వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేయడానికి ఇంకొక టీం కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజ్, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ల ద్వారా ఇద్దరు ముద్దాయిలు ఆ అఫెన్స్ చేశారని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాతే హడావుడిగా 11,781 కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ నేటి వరకు 1 కిలో మిర్చి కూడా కొనలేదు అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. మిర్చి రైతులంతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులంతా ఆవేదన చెందుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తర్వాత హడావుడిగా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాం, మిర్చి పండించినటువంటి రైతులకి అండగా నిలబడబోతూ ఉన్నాం, కనీస మద్దతు ధరని ప్రకటించబోతున్నామనే భావంతో ఆ రోజున హడావుడిగా 11,781 రూపాయకి, ఇంతకుముందు కూడా చెప్పేది బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి, ఆ రేట్లు చూసుంటాం. తర్వాత ఈ రేటు చూసాం ఈ ప్రభుత్వం దగ్గర 11,781 రూపాయకి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి 60 రోజులు దాడుతూ ఉంది. ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా. కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతూ ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో 1-2 మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర లేదు. 7,000 కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. రోజు ఆహారంలో గుప్పెడు బాదం తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని ప్రముఖ న్యూట్రిషియన్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డ్ ఆధ్వర్యాన విజయవాడలోని హోటల్ వివంతాలో మంగళవారం రోజుకు 1 గుప్పెడు బాదం పప్పులు నేటి వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యానికి తోడ్పడడానికి సహజ విధానం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీలా కృష్ణస్వామితో పాటు సంస్థ వ్యవస్థాపకురాలు ప్రముఖ మోడల్ ప్రజ్ఞ అయ్యగారి పలువురు ప్రముఖులు పాల్గొని సందేశం ఇచ్చారు. ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో సమతుల్య ఆహారం ఆవశ్యకతను వివరించారు. షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ జీవన శైలి వ్యాధుల కారణంగా
ప్రతి సంవత్సరం భారతదేశంలో 6 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఈ క్రమంలో సమతుల్య ఆహారం కోసం బాదం వంటి సహజ ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. డ్రై ఫ్రూట్స్లో రారాజు అయిన కాలిఫోర్నియా బాదంలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం, డైటరీ ఫైబర్, జింక్ వంటి 15 రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని, బరువు తగ్గుతారని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. ప్రజ్ఞ అయ్యగారి మాట్లాడుతూ బాదం తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని, ఒక మోడల్గా తాను అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని గుర్తించానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్జే సౌజన్య సంధానకర్తగా వ్యవహరించారు. నమస్కారం, నా పేరు ప్రజ్ఞ అయ్యగారి. నేను ఒక మోడల్, ఆంటర్ప్రెనర్, ఇంకా ఫార్మర్ మిస్ ఇండియా. అండ్ ఇట్స్ మై ఆనర్ టు బీ అ పార్ట్ ఆఫ్ టుడేస్ ప్యానల్ డిస్కషన్ అలాంగ్ విత్ షీలా గారు. ఎందుకంటే ఆల్మండ్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ అ మేజర్ ఒక మేజర్ ఇంపాక్ట్ ఉన్నాయి నా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా. ఐదర్ సోక్డ్ ఆల్మండ్స్ కానీ, రోటీస్లో వేసుకోవడం కానీ, స్నాకింగ్కి కానీ, లైక్ ఆల్మండ్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు నన్ను పిలిచినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ షీలా గారి దగ్గర నుంచి రోజు చాలా నేర్చుకున్నాను, నాకు తెలియని బెనిఫిట్స్ కూడా నేర్చుకున్నాను. సో ఐ రియలీ హోప్ దాట్ మీరందరూ కూడా అసలు చిన్న చిన్న చేంజెస్ చేయడం మొదలెట్టండి లైఫ్ స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న టైమ్స్లో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ హెల్త్ అనమాట. మనం అనుకుంటాము అది చేస్తే హెల్తీ అయిపోతాం, ఇది చేస్తే హెల్తీ అయిపోతామని, కానీ చిన్న చిన్నవి లెట్స్ సే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆల్మండ్స్, సీడ్స్, ఇవన్నీ కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటే వీ ఆల్ కెన్ ఫైట్ ఆల్ ద న్యూ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ and cholesterol and blood pressure and much more anamata. Namaste, my name is Sheila Krishnaswamy. I am a nutrition and wellness consultant, and today's event was about discussing the benefits of eating a handful of almonds every day as a part of a balanced meal as well as a healthy lifestyle. As you all know, in a well-balanced meal we have a variety of food groups like fruits and vegetables, pulses, dals, whole grains, nuts and seeds, and water, dairy, etc. So as a part of this well-balanced meal plan, if we include a handful of almonds on a daily basis, it helps to support a number of issues like weight management. It supports heart health, it supports blood glucose control, it supports skin health. So there are a lot of benefits by eating a handful of almonds every day, and that is what was discussed with Pragna and Saujanya today, and thank you very much. విలువ ఆధారిత ఆస్తి పన్ను రద్దు చేయాలని పట్టణ పౌర సమైక్య రేట్ పేయర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. అద్దె విలువ ప్రకారం మాత్రమే ఆస్తి పన్ను పెంచాలని సమావేశంలో వక్తలు కోరారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. పట్టణ పౌర సమైక్య రేట్ పేయర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్తి పన్నుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంబీవీకే భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సమైక్య ప్రతినిధి సిహెచ్ బాబురావు, రేట్ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, ఉయ్యూరు సామిరెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సమైక్య ప్రతినిధి సిహెచ్ బాబురావు, రేట్ ప్లేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఉయ్యూరు సామిరెడ్డి మాట్లాడుతూ ఆస్తి పన్ను పేరిట ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. గతంలో ఇల్లు అద్దెకు ఇవ్వని వారికి పన్ను నామమాత్రంగా మాత్రమే ఉండేదని, అద్దెకు ఇచ్చేవారికి దానిపై వచ్చే ఆదాయం ఆధారంగా పన్ను మదింపు చేసేవారని తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమానికి దిగుతామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొత్తగా మేము భారాలు వెయ్యము అని చెప్పేసి చెప్పారు. సంతోషం.
అలాగే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను మేము అధికారంలో రాగానే సమీక్షిస్తామని తెలియజేశారు. కానీ రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ ఇంటి పన్నులు 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తున్నారు, బిల్లులు నోటీసులు తయారు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గత 4 ఏళ్ల నుండి దాదాపుగా 15% చొప్పున 100% ఇప్పటికే పెంచేశారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని మార్చింది. అంతకుముందు అద్దె విలువ మీద ఉండేదాన్ని క్యాపిటల్ విలువ మీదకి తీసుకొచ్చారు. దీని మీద ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసాం, అయినా సరే ఆ ప్రభుత్వం తగ్గించలేదు. కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళు మా ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్నుని సమీక్షిస్తాం, కొన్ని చోట్లయితే మేము తగ్గిస్తామని కూడా చెప్పారు. కానీ సమీక్ష లేదు, తగ్గించటం లేదు. సరే పోయినసారి అంటే జూన్లో వచ్చారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ రేపు ఏప్రిల్ వస్తుంది. రేపు ఏప్రిల్ వస్తే మళ్ళీ 15% పెరుగుతుంది. ఈ 15% కనుక మళ్ళీ పెరిగితే అసలు దీని గురించి పట్టించుకోవాలా? పన్నులు పెంచుతున్నాయి, అది కూడా ప్రతి సంవత్సరం 15%. ఇదివరకైతే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి 10%, 15% పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచేదాన్ని ప్రతి సంవత్సరం కూడా పెంచుతున్నారు. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పెంచినా లేదు, ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం ఎందుకని భయపడటం లేదు అనే మనం మొట్టమొదట ఆలోచించాలి మూలాల్లోకి వెళ్ళి. ప్రముఖ దైవజనులు ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎవరో గుర్తు తెలియని దుండగలు రాజమండ్రి దగ్గర కొట్టి పడేసి వెళ్లిపోయారు అంటున్నారు స్థానికులు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ, విజయప్రసాద్ రెడ్డి, క్రైస్తవ నాయకులు, వందలాది విశ్వాసులు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు క్రైస్తవ ప్రముఖులు. క్రైస్తవ సమాజానికి మాకు అనుమానం ఉంది. ఆయన మరణం ఎందుకు అనుమానం అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని, ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. భక్తుల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నెల క్రితం కూడా ఆయన ఏమన్నారంటే నాకు ప్రాణ సంకటం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామో ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూసుకున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడడానికి మాకు భావప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి ఇంత వార్నింగ్లు ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రశ్నోత్తర సమయంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఏపీ టిట్కో
PMAY పథకం ద్వారా నిర్మించిన 6,576 నివాస గృహాలు అర్హులైన లబ్ధిదారులకు ఎప్పటిలోగా కేటాయించి అప్పగిస్తారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులు మాట్లాడుతూ నగరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏపీ టిడ్కో సంస్థ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మొత్తం 6,576 ఇళ్లకు గాను 2,448 ఇళ్లు మే 2025 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 4,128 ఇళ్లు నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ముందస్తు చెల్లించవలసిన వాటాకు సంబంధించి 23.04 కోట్ల లబ్ధిదారుల వాటా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు లబ్ధిదారుల నుండి 19.85 కోట్ల రూపాయలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వారు వసూలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి అధ్యక్ష 2017 సంవత్సర కాలంలో ఈ టిడ్కో ఇళ్ళు స్కీము ప్రారంభించారు అధ్యక్ష. విజయవాడ నగరంలో 12,000 మంది పైన డీడీల రూపంలో కార్పొరేషన్ చెల్లించారు అధ్యక్ష. సుమారు 23 కోట్లు ఈ లబ్ధిదారు చెల్లించిన షేర్ ధనం చెల్లించాల్సిన దాంట్లో 19.85 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ 12,000 మంది లబ్ధిదారుల్లో 6,576 మందిని ఉంచి 5,424 మందిని ఎందుకని తొలగించారు, ఈ 6,576 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, 5,424 మందిని ఏ ప్రాతిపదికన తొలగించారు, ఇది ఒక అంశం సమాధానం రూపంలో తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు మనకి టిడ్కో ఇల్లు సంబంధించి టిడ్కో డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫ్రా ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కావాల్సిన STP ఉండొచ్చు, రోడ్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఇదంతా కూడా VMC పరిధి బయట ఉంది కాబట్టి CRDA చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి CRDA వాళ్ళు అక్కడ కావాల్సిన ఖర్చు అంతా చూసుకుంటారని ప్రిలిమినరీగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, STPs ఉండొచ్చు, ఎక్సెట్రా రోడ్డు అన్నీ కూడా CRDA వాళ్ళు చేస్తారు. మనకేం బర్డన్ లేదు. ఓన్లీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు, CRDA వాళ్ళు ఇన్ఫ్రా చేస్తారు. ఇంకా ఓన్లీ బెనిఫిషియరీ సెలక్షన్ మాత్రం. ఓకే సార్, మీరు చెప్తుంది ఇది బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు మన విజయవాడ ప్రతి మండే వస్తున్నారు మా దగ్గర కూడా దాన్ని వాయిదా ఇప్పించండి, హౌస్ కూడా ఇవ్వలేదు అని. ఇది కూడా నేను MD టిడ్కో గారితో కూడా మాట్లాడాను, ఇట్లా ఉంది ఇష్యూస్ అని. ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాము. బ్యాంకర్స్ కూడా మాట్లాడారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఎన్ఫోర్స్ చేయవద్దు, ఇన్సిస్ట్ చేయవద్దు, వాళ్ళ ఫోర్స్ చేయవద్దు అని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ నేను కలెక్టర్ సార్తో మళ్ళీ మాట్లాడి బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టించి ఇట్లాంటి ఎక్కడెక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు, దాన్ని ఇబ్బంది పెట్టదు నేను చెప్తాను. వాళ్ళు ఏ ఖర్చుల కోసమో ఏ ఫీజుల కోసం దేనికోసం అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే ఆ డబ్బులు వీళ్ళు కట్ అయిపోతున్నాయి. అది లబ్ధిదారులు అనేది ఇబ్బంది పడుతున్నారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2వ డివిజన్ కొండ ప్రాంతాలలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్న సమయంలో డ్రైనేజీలలో పూర్తిగా మట్టి పేరుకుపోవడంతో రోడ్లు పూర్తిగా జలమయం కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 2వ డివిజన్ మాచవరం డౌన్ RR చికెన్ సెంటర్ ఏరియాలో ప్రజా సమస్యలు, డ్రైనేజీ సమస్యలపై పర్యటించిన అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 4 పార్టీ కార్యకర్తలకు 70,000 విలువ చేసే ఒక టిఫిన్ బండి, 3 తోపుడు బండ్లు సొంత నిధుల నుండి నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేసిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండ ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు ఏ విధంగా పరితపించారో నేడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పరితపిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో అనాది కాలం నుంచి కూడా ఏ మాత్రం చిన్నపాటి వర్షానికి ప్రధానమైన రోడ్డే మునిగిపోయే పరిస్థితి ఉంటది. ఇది కొండ ప్రాంతం నుంచి ఒకేసారి ఉధృతంగా వర్షం పడినప్పుడు నీళ్లు వచ్చి ఆ నీళ్లతో పాటు మట్టి కూడా రావడం వల్ల నిరంతరం పూడిక అయిపోయి కాలువలు కదలేని పరిస్థితి ఉంటాయి.
ఇక్కడ గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సిల్ట్ అనేది విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ఒక పార్టీ తీసే సందర్భం లేదు. దానివల్ల అన్ని కాలువలు పూడిపోయి ఈ రోజున అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు ఎల్ఎన్టీ వారికి అప్పచెబితే అది వాళ్ళని ఎల్ఎన్టీ వాళ్ళని పని చేయకుండా ఆపేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. దానిలో 200 కోట్లు మిగిలిపోయి ఉంటే ఆ 200 కోట్లు మరలా తీసుకొచ్చి దాంతో పాటు నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు సిఆర్డిఏ నుంచి 150 కోట్లు కేవలం డ్రైన్స్ కోసం, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటి కోసం ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ రోజు 2వ డివిజన్ పర్యటనకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా డివిజన్ లో చిరు వ్యాపారం చేసుకుంటున్న 3 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక ఆంగారికి టిఫిన్ బండి ఇవ్వడం కూడా జరిగింది. మా డివిజన్ లో ఇవాళ పర్యటనకు ఇచ్చేసి మా ప్రాంతం పేద ప్రజలకి ఒక 4 వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలని చెప్పి సొంత నిధులతో ఒక 4 బళ్ళు 70,000 రూపాయల ఖరీదు బళ్ళు ఇవ్వడం జరిగిందండి. అడిగిన వాళ్ళకి కాదనకుండా కుట్టు మిషన్లు కానివ్వండి, ఎప్పుడు ఇచ్చినా 100-200 తక్కువ లేకుండా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే ఎప్పుడు ఇచ్చినా ఒక బండి కాదండి, 5-6 బళ్ళు ఇవ్వడం జరుగుతుంది మా ఏ డివిజన్ లో ఇచ్చినా సరే. అలాగే తోపుడు బళ్ళు కానివ్వండి, టిఫిన్ బళ్ళు కానివ్వండి, సొంత ఖర్చులతో సొంత నిధులతో ఇస్తూ ప్రతి రూపాయిని పేదవారి కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో మన ఎమ్మెల్యే గారు ముందుకెళ్తూ ఉన్నారండి. అట్లాగే ఇక్కడ కొన్ని ఏళ్ల తరబడి ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఒక సమస్యని, ఆ సమస్యని ముందుకు ఎలాగైతే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు పర్యటన 2వ డివిజన్ లో కేటాయించి ఆస్తి పన్ను భారాలు వేసే చట్ట సవరణను రద్దు చేయాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. నగర ప్రజలకు సురక్ష, మంచినీటి అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విఎంసీ కార్యాలయం సర్వసభ్య సమావేశానికి ముందు సిపిఎం ఆధ్వర్యంలో విఎంసీ ఎదుట సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని వారికి 2 సెంట్లు ఇళ్లు ఇవ్వాలని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని అన్నారు. కొండ ప్రాంత ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎన్యూఆర్ఎంయు ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఈరోజు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. 225 అంశాలు 11 ప్రశ్నలతో ఈ సమావేశం ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలని బాధిస్తున్నటువంటి ఆస్తి పన్నుల భారాలు ఈ కౌన్సిల్లో మేము సిపిఎంగా చర్చించబోతున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో ఇంటి పన్నులు భారీగా పెంచారు ఆస్తి విలువ ఆధారంగానే, దాన్ని సవరిస్తామని. మరి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు సవరించడం లేదు. వారు జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక జీవోలను కావచ్చు, అనేక అంశాలని వీళ్ళు రద్దు చేసిన క్రమంలో ప్రజలకు ఉపయోగపడే ఈ ఆస్తి పన్నుల జీవోని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ కౌన్సిల్ అంశాల్లో ఒకే కాంట్రాక్టర్కి 1,20,00,000కి లబ్ధి చేకూరే విధంగా కూడా అవినీతి అక్రమాలు ఎజెండాలు కూడా ముందుకు వచ్చాయి. మరోవైపు ఈ నగరంలో ఉన్నటువంటి పేదలకి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన కార్యక్రమం జరగలే 10 ఏళ్లలో. ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య ధోరణి ఈ కౌన్సిల్లో సిపిఎంగా మేము ప్రస్తావించబోతున్నాం. కౌన్సిల్ యొక్క మరి చర్చలు ప్రజల యొక్క అంశాలని సాధారణంగా జరిగేలాగా మేయర్ గారు చొరవ చూపాలి. సంక్షేమంలో ముఖ్యంగా పెన్షన్లు గత 10 ఏళ్ల నుంచి కూడా పెన్షన్లు విడుదల కాక విజయవాడ నగరంలో వేలాది మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా ఈ కౌన్సిల్ మేము ప్రస్తావించబోతున్నాం. అలాగే ప్రజలందరూ తాగే రక్షిత మంచినీరు ఇది రక్షితంగా లేకుండా ప్రజలకి ఇబ్బందికరంగా మారింది. రంగు మారిపోయి, రుచి మారిపోయి ప్రజలకి మరి అనారోగ్యానికి గురి చేసే విధంగా పొల్యూషన్ వాటర్ కూడా ఈరోజు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఈ అంశాలని ఈరోజు కౌన్సిల్లో మేము చర్చిస్తున్నాం. పాలకపక్షం, ప్రతిపక్షం, తెలుగుదేశం కూడా ప్రజల పక్షంగా చర్చకి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పాలన గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలుపుతానని వెల్లడి. టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు మెప్పు కోసం లోక్సభలో తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ధ్వజం. శేష సాయి కళ్యాణ మండపంలో హ్యాండ్లూమ్ ఎక్స్పోను ప్రారంభించిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.
కూటమి హయాంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.